నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి సిహెచ్ నర్మద గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛ రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది? సెక్షన్ 498A ఐపీసీ అనేది భర్త కానీ భర్త తరపున ఉన్న బంధువుల నుండి కానీ, అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైనా కావచ్చు, మర్ది కావచ్చు, ఎవరి నుండి అయినా కూడా ఈ భార్యకి హింస జరుగుతుంది, క్రూయల్టీ, వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఏ రకమైన హెరాస్మెంట్ అయినా కావచ్చు, ఫిజికల్ హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్, ఎలాంటి హెరాస్మెంట్ అయినా కావచ్చు. అలా చేసినప్పుడు వాళ్ళు 498A ఐపీసీ కింద కేసు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి భార్య. సో ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి. ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే కేసు రిజిస్టర్ చేయాలండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించిన తర్వాత వాళ్ళు బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు మాకు ఛార్జ్ షీట్ రూపకంలో రిపోర్ట్ వేస్తారండి. రిపోర్ట్ వేసిన తర్వాత అది కోర్టుకు వస్తుంది. ఇప్పుడు కాగ్నిజెన్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వెళ్తుంది. వాళ్ళకి సమన్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుందండి. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, గృహహింస అనగానే భార్యకి మాత్రమే అనుకుంటారు చాలామంది. ఇది అంటే ఒక తల్లి అయి ఉండొచ్చు, ఒక కూతురు అయి ఉండొచ్చు, ఒక ఆడపడుచు అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ వర్తిస్తుందంటారా? గృహహింస చట్టం అనేది మహిళల సంరక్షణ చట్టం. ఆ ఇంటి కోడలే కావాలని లేదు, అత్త అయి ఉండొచ్చు, ఆడపడుచులు అయి ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు. కోడళ్ళ వల్ల కూడా గృహహింస అనుభవిస్తున్నటువంటి అత్తలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, ఆ ఇంట్లో నివసిస్తున్న వేరే కుటుంబ సంబంధం ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న ఏ మహిళలైనా సరే ఎవరి వల్ల, ఒక వైవాహిక సంబంధం వల్ల, కుటుంబంలో ఉన్న వాళ్ళ వల్ల ఎవరి ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళు గృహహింస చట్ట ప్రకారం పెట్టచ్చు. కాకపోతే ఎక్కువ వరకు ఈ సఖీ కేంద్రాన్ని కానీ లేకపోతే కోర్టును ఆశ్రయిస్తున్న వాళ్ళలో ఈ కోడళ్ళు ఎక్కువ ఉన్నందుకు ఆ చట్టాన్ని జనంలో, సమాజంలో ఒక అపోహ ఏంటంటే కోడలు మాత్రమే పెట్టాలనే అపోహలో ఉన్నారు. కాకపోతే అత్తలు కూడా కోడళ్ళ పైన పెడుతూనే ఉన్నారు. ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు కొన్నిసార్లు వివక్ష చూపిస్తుంటారు ఆడపిల్లల పైన. స్టెప్ ఫాదర్స్ ఉంటారు, స్టెప్ మదర్స్ ఉంటారు. వీళ్ళ వల్ల కూడా ఆ ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిలు కూడా చాలా వివక్షకు గురై వాళ్ళ అంటే ఒక రకమైన హింస గురవుతున్నారు. వాళ్ళు కూడా పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చండి. కోడలే కాదు, ఆ ఇంట్లో ఉన్న గృహస్థ వైవాహిక సంబంధంలో ఉన్న వాళ్ళే కాకుండా ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఎవరున్నా సరే ఈ చట్టం పెట్టచ్చండి. కేవలం ఇది మహిళా సంరక్షణ చట్టం. చాలా మంది బయట అనుకుంటారు అబ్బాయిలకు కూడా రావాలి గృహహింస అంటే, ఆ ఇంట్లో భర్తలు ఉన్నారు లేకపోతే మామలు ఉన్నారు వీళ్ళు కూడా పెట్టొచ్చా అని అనుకుంటారు. కేవలం ఇది మహిళలకు సంబంధించిన చట్టం మాత్రమే. ఇది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది మహిళల సంరక్షణ కోసమే. కాబట్టి మహిళలు మాత్రమే, కోడలే కాకుండా ఎవరైనా పెట్టొచ్చు, కానీ మహిళలు మాత్రమే పెట్టాలి. ఓకే. అలాగే జడ్జి గారు, గృహహింసకి గురి కాబడుతున్న మహిళ, మీరు చెప్పారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని. దానికన్నా ముందుగా సఖీ సెంటర్ వారిని ఎలా సంప్రదించాలి? ప్రతి జిల్లాలో ఒక సఖీ సెంటర్ ఉంటుందండి. గృహహింసకి పాల్పడ్డ స్త్రీ ఎవరైతే ఉంటారో అయితే వాళ్ళు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సంబంధితులు, లేకపోతే ఇంటి పక్క వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా వెళ్ళి ఇక్కడ పలానా చోట గృహహింస జరుగుతుంది అనే విషయాన్ని వీళ్ళకెళ్ళి చెప్పొచ్చండి. ప్రొటెక్షన్ ఆఫీసర్కి చెప్పొచ్చు. తర్వాత ఈ ఫీమేల్ కూడా వెళ్ళి వాళ్ళని సంప్రదించవచ్చు. సఖీ సెంటర్ 181 నంబర్ ఉంటుందండి, వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు పిలిపిస్తారు పార్టీస్ని. వీళ్ళైతే ఇద్దరిని పిలిపిస్తారు, భార్యని భర్తని. ఎవరితో అయితే సమస్య ఉందో వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించి కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదు అంటే తన ఒక్కదాన్ని పిలిచి ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుంటారు అన్నమాట. అలా ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి. నాగర్ కర్నూలు నుంచి నాగరాణి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. జడ్జి గారితో మాట్లాడొచ్చండి? మాట్లాడండి. నమస్తే అండి జడ్జి గారు. నమస్తే అండి. అది మేడం, మా ఆంటీ ఉన్నారు, ఓల్డ్ ఏజ్. అయితే మా ఆంటీకి ఒక సన్ ఉన్నారు, 3 డాటర్స్ ఉన్నారు. ఓకే. ఆ డాటర్స్ కి మ్యారేజెస్ అయినాయి కానీ 3 హస్బెండ్స్ చనిపోయారు. అంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ 3 అల్లుళ్ళు చనిపోయారు. ఓకే. అయితే ఇతను అబ్బాయి ఒక్కతనే, కానీ అతను చూడట్లేదు, మరి వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశాడు.
అసలు చాలా ఇబ్బందులు ఉంది మేడం. సొల్యూషన్ ఏమైనా చెప్పగలుగుతారా, ఏం చేయొచ్చు? వారికి ఎంత వయసు ఉంటుందమ్మా? తనకి ఒక 70 years ఉంటదండి. 70 years ఉంటది. తనకి ఒక 1 acre ప్రాపర్టీ ఉంది, ల్యాండ్. ఓకే. ఇంకొక 2000 ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. ఇంక ఉన్నాయి కదా, నేనేమి ఇవ్వను. మీరు ఇంకా వాళ్ళ కూతుర్ల పిల్లలు కూడా తినతోనే ఉంటారు, ఆంటీతోనే ఉంటారు. ఓకే. కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను కొడుకు చూసుకోవట్లేదని అంటున్నారు, అంతే కదా మీరు? కొడుకు చూసుకోవట్లేదు, కొడుకు ఇంట్లో నుంచి గెంటేశాడు. ఓకే. ఇప్పుడు ఆవిడ కూతురు దగ్గర ఉంటుంది. కూతుర్లు తన దగ్గర ఉంటున్నారు. ఓకే. కూతుర్లని కూడా తినే పోషిస్తున్నారు, ఎందుకంటే కూతుర్లకు కూడా ఏం సోర్స్ లేదనమాట. కాబట్టి కూతుర్ల పిల్లలని అంతా తినే చూస్తున్నారు. తినకి ఏదైతే ఆ 1 acre నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో, 2000 ఆదాయం ఏదైతే ఉందో, ఇవి తినకి సరిపోవట్లేదు. ఓకే. వాళ్ళ కొడుకు ఎక్కడ ఉంటున్నారు? విడిగా ఉంటున్నారమ్మా? తన కొడుకుకి పెళ్ళైపోయింది. తన కొడుకుకి వైఫ్, ఒక పాప ఉంది. ఓకే. అతను సివిల్ కాంట్రాక్టర్, అంటే బానే వస్తాయి డబ్బులు అతనికి, కానీ చూడట్లేదు. మరి ఎలా చేయొచ్చు అంటారు? తను ఏమైనా కేసు వేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు కొడుకు కూడా సివిల్ కాంట్రాక్టర్ అంటున్నారు, బాగానే సంపాదిస్తాడు అంటున్నారు. అండ్ ప్రతి కొడుకు కూడా తల్లిని పోషించాల్సిన బాధ్యత ఉంటుందండి. చిన్నతనంలో తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని చూసుకుంటారో, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కొడుకులకు కూడా ఆ బాధ్యత ఉంటుందండి, తల్లిదండ్రులని చూసుకోవాల్సింది. సో ఆమె ఏంటంటే పంచాయత్ కూడా పెట్టాం మేడం మేము. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే మీరు ఏమైనా చేసుకోండి కానీ నేను చూడని తనని అంటాడు. తనని వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు తను ఏం కేసు వేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఏమైనా వేయాలనుకుంటే క్రూయల్టీ కింద కూడా వేసుకోవచ్చు అండి. డీవీసీలో కూడా మెయింటెనెన్స్ కోసం వేసుకోవచ్చు. సెక్షన్ 125 సిఆర్పిసిలో కూడా మెయింటెనెన్స్ కోసం వేసుకోవచ్చు అండి. సో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక 125 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ అవుతుందండి. డైరెక్ట్గా కోర్టులో కూడా డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకోవచ్చు అండి. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనేది ఏముండదు. డైరెక్ట్గా కోర్టులో కూడా వాళ్ళు కంప్లైంట్ వేసుకొని మెయింటెనెన్స్ కింద వేసుకుంటే వాళ్ళకి ఇదంతా కూడా చూస్తారండి. దాంట్లో కూడా వాళ్ళ యాసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇప్పుడు ఈమె ఓల్డ్ ఏజ్ తర్వాత ఆమెకి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని కూడా చూసుకునే బాధ్యత తనకే ఉంది కాబట్టి తనకు వచ్చే పెన్షన్ సరిపోవట్లేదు అని చెప్పే విషయాన్ని జడ్జి గారికి అర్థమయ్యేలాగా చెప్తే తనకి ప్రతి నెల కూడా భరణం ఇవ్వడానికి ఉంటుందండి. అయితే మేడం ఇప్పుడు మరి తనకి అడ్వకేట్ పెట్టుకోవడానికి స్తోమత లేదు మేడం. మరి కోర్టు నుంచి ఏమైనా ఇస్తారా మేడం? ఇంకా లీగల్ కౌన్సిల్ చెప్పాలండి. జడ్జి గారు దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారండి, మీరు అడ్వకేట్ ని పెట్టుకుంటారా అని అడిగినప్పుడు నాకు స్తోమత లేదు అని కనుక తను చెప్పినట్టయితే వాళ్ళకి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉంటుందండి. ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. సో మేము రిఫర్ చేస్తాం. మేము ఒక లెటర్ అడ్రస్ చేసి పలానా కంప్లైనెంట్ పిటిషనర్కి స్తోమత లేదు అని చెప్పేసి ఒక లెటర్ అడ్రస్ చేస్తే డిఎల్ఎస్ఏ నుండి ఒక అడ్వకేట్ని నియమిస్తారండి. అప్పుడు తన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండి, న్యాయ సేవా సంస్థ ఉంటుందండి, ప్రతి జిల్లాలో ఉంటుంది. సో దీనికి ఏంటంటే వాళ్ళు ఫ్రీగానే తన డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్ నుండి మాత్రమే లాయర్ని తనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆమె కేసు మొత్తం కూడా వాళ్ళే వాదిస్తారు, తనకి న్యాయం జరిగేలా చేస్తారండి. ఇంకో చిన్న డౌట్ ఉంది మేడం, అడగొచ్చా మేడం? అడగండి మేడం. ఇప్పుడు ఈ 1 acre ప్రాపర్టీ ఉందని చెప్పాను కదా ఆంటీ పేరు మీద, తను గిఫ్ట్ చేసేయమని చెప్పి కూడా ఫోర్స్ చేసి మొన్న సంతకాలు పెట్టించుకున్నాడు ఫోర్స్ గా. తనని ఇబ్బంది పెట్టి తీసేసుకున్నాడు, అంటే ఎంటీ పేపర్స్ పైన సంతకం పెట్టించుకున్నాడు. మరి అది ఎంతవరకు వెళ్తుంది మేడం కోర్టులో? బలవంతంగా కోయర్షన్తో చేసింది ఏదైనా కూడా తను ప్రూవ్ చేసుకుంటే ఇది నేను నా ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు, నన్ను బలవంతం చేసి తీసుకున్నారు అని కనుక తను ప్రూవ్ చేయగలిగితే తనకి ఆ గిఫ్ట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చండి. తన బలవంతంగా చేపించుకున్న గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తిను క్యాన్సిలేషన్ కోసం వేసుకొని నా పైన ఇట్లా ఫ్రాడ్ జరిగింది, నన్ను ఫోర్స్ చేశారు, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బంది పరిస్థితుల్లో నేను సంతకం పెట్టాల్సి వచ్చింది అనేది కనుక తన కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగినట్టయితే తన ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదండి.
సుభాష్ చంద్రబోస్ గారు, లైంగిక వేధింపులకి గురి కాబడుతున్న మహిళ ఏం చేయాలి? లైంగిక వేధింపులకు గురి కాబడుతున్న మహిళ ఫస్ట్ పోలీస్ స్టేషన్. ఇదంతా క్రిమినల్ యాక్టివిటీ కాబట్టి ఓకే. ఆమెకు శారీరకంగా, మానసికంగా, వెర్బల్గా కానీ, ఎమోషనల్గా కానీ, లేకపోతే కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది వాళ్ళను ఈ లైంగిక వేధింపులకు సంబంధించి అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. అట్లాంటి వాటిల్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కూడా రిజిస్టర్ కాబడుతుంది. మహిళల పట్ల ఎవరైనా ఈ రకంగా గృహహింసలో భాగంగా కుటుంబ సంబంధం ఉన్న మహిళల్ని ఎవరు ఏ రకంగా హింసించినా కానీ చట్టాలు చాలా తీవ్రమైన కఠినతరంగా శిక్షలు ఉన్నాయండి. వాళ్ళు అంటే మనం పోలీస్ స్టేషన్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్త చట్టం బిఎన్ఎస్ చట్టాల ద్వారా వాళ్ళు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తారు. దాంతోపాటు ఈ ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టుగా సఖీ కేంద్రానికి వెళ్ళి 181 హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు ఒకవేళ గృహహింస కేసు పెట్టినా కానీ ఓన్లీ మెయింటెనెన్స్ ఒకటే కాదు గృహహింసకు సంబంధించి వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఏ రకమైన ఎమోషనల్గా ఏ రకమైన అబ్యూజ్ ఉన్నా కానీ, మెంటల్గా ఒక మహిళ ఇంట్లో ఎవరు ఒక మెంటల్గా, మానసికంగా ఎగోని ఫెయిల్ అయినా కానీ కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి, మంత్లీ ఎర్నింగ్ని బట్టి ఒక ప్రతి నెల మెయింటెనెన్సే కాకుండా ఆల్టర్నేట్ అకామిడేషన్, అంటే వాళ్ళ సంపాదనకు సమానంగా ఈమె కూడా అదే స్థాయిలో బ్రతకడానికి ఆల్టర్నేట్ అకామిడేషన్ తీసుకోవచ్చు. షేర్డ్ షెల్టర్ అనేది కూడా ఉందండి ప్రొవిజన్. ఒకవేళ ఇల్లు పెద్దగా ఉంది, బయట ఎక్కడ ఉండే పరిస్థితి లేదు, నేను బయటకు వెళ్తే నాకు ఆ మాత్రం కూడా సెక్యూరిటీ లేదు, ఇంకో రకమైన అబ్యూజెస్ ఉంటాయి, నాకు ఇంత పెద్దగా విశాలమైన ఇల్లు ఉంది అనుకున్నప్పుడు ఆ ఇంట్లోనే షేర్డ్ షెల్టర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లలు ఉంటారు, వాళ్ళకు తర్వాత తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, లేకపోతే నాన్నమ్మలు, వీళ్ళందరితో కూడా రిలేషన్స్ ఉండాలనుకున్న మహిళలు ఎక్కడో పోయి నాకు ఆల్టర్నేట్ అకామిడేషన్ అడిగే బదులు అదే ఇంట్లో ఒక డివైడ్ చేసుకొని ఉండే రకంగా కూడా సఖీ సెంటర్ వాళ్ళని కోర్టు పర్యవేక్షించమని చూస్తారు అన్నట్టు. ఒకసారి విజిట్ చేసి ఫెసిలిటీ ఉంటే తప్పకుండా షేర్డ్ షెల్టర్ ఇస్తారు. ఉన్న ఒక 10 గదులు ఉన్నాయి, కొంతమంది ఇండ్లు ఉంటాయి, ఆ 10 గదుల్లో ఒక 2 గదులు ఈమె ఉండేటట్టుగా. కానీ ఉండే క్రమంలో కూడా మళ్ళీ ఆమె పైన వీళ్ళు అటాక్ చేయొద్దు, ఆవిడ కూడా వీళ్ళపైన ప్రతీకారంగానో లేకపోతే వీళ్ళను ఇబ్బంది పెట్టారు. కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నంత వరకు ఎవరు కూడా కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలి. బయట ఎక్కడ కూడా మళ్ళీ వాదోపవాదాలకు దానికి దీనికి దిగకుండా ఉండే రకంగా చేసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే లైంగిక వేధింపులకి గురి కాబడుతున్న మహిళ ఎలాంటి సాక్ష్యాలు, రుజువులు సేకరించుకోవాలి? ప్రత్యేకంగా బయటి వ్యక్తుల్ని సాక్ష్యాలు ఉంటాయి. గృహస్థమైన వాటిల్లో చాలా మంది అనుకుంటారంటే థర్డ్ పర్సన్ ఉండాలి, ఐ విట్నెస్ ఉండాలి అనుకుంటారు. కొన్ని చోట్ల అది సాధ్యం కాకపోవచ్చు. అన్ని ఇంట్లో జరిగే ప్రతిదానికి ఒక ఇంట్లో ఉన్న మహిళ దాదాపుగా ఎవరి సంసారాన్ని కానీ కుటుంబం నుంచి బయటికి రావాలని కానీ ఏ ఒక్కరు కూడా అనుకోరు, ప్రిపేర్గా ఉండరు. తన జీవితాన్ని నాశనం చేయాలి, లేకపోతే ఒక ఇంటికి వచ్చినప్పుడు తన గోత్రనామాలు ఎట్లయితే ఈ ఇంటి మొత్తం తను పొందుతుందో ఆ ఇంటి బరువు బాధ్యతలు కానీ లేకపోతే గౌరవ మర్యాదలు కాపాడే బాధ్యత ప్రతి మహిళ మీద ఉంటుంది. అంత మాత్రానికి ఒక కేసు పెట్టింది ఫేక్ అని మాత్రం దాదాపుగా అనుకోవడానికి లేదు. చాలా వరకు జెన్యూన్ కేసెస్ ఉంటాయి. జెన్యూన్ కేసెస్లో సాక్ష్యాధారాలు కూడా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యంలో నమోదు చేసేటప్పుడు కోర్టు వారు కూడా విట్నెస్ యాటిట్యూడ్ను గమనిస్తారు. ఏ రకంగా చెప్తున్నారు, నిజం ఎంత ఉంది, దీంట్లో కల్పితాలు ఎన్ని ఉన్నాయనేది కూడా కోర్టుకు ఆ రకమైన ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి రికార్డ్ చేసేటప్పుడు. పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యన ఉన్నటువంటి, ఒకప్పుడు పోలీసు వ్యవస్థ లేదండి, ఇప్పుడు చాలా క్షుణ్ణంగా మొత్తం పరిశీలించిన తర్వాత సీన్ విజిట్ చేసి చుట్టుపక్కల వాళ్ళని కానీ ఎంత సాక్ష్యాలు లేకున్నా పక్కింట్లో వాళ్ళు వినే పరిస్థితుల్లోనే ఉన్నాం. అపార్ట్మెంట్లు అనుకోండి, లేకపోతే ఊర్లలో విలేజ్లో ఇండ్లు అనుకోండి, శబ్ద తరంగాలు అయితే బయటకు వెళ్తాయి కదా. ఇంట్లో ఏ రకమైన హింస జరిగినా భార్యతో భర్తకుందా, భర్తతో భార్యకుందా, ఈమె అబద్ధం కేసు పెట్టిందా, నిజం కేసు పెట్టిందా, అబద్ధాలన్నీ కూడా ఎంత పెద్ద కంప్లైంట్ రాసినా చట్టానికి అనుకూలమైనటువంటి సెక్షన్లు మాత్రమే పోలీసు వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. అదే సెక్షన్ మీద ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా సాక్ష్యాలు అనేది ఉన్నంత వరకు సాక్ష్యాలు చూపించాలి. కొట్టిన తర్వాత గాయాలైతే ఉంటాయి, రక్త గాయాలు ఉండొచ్చు, లేకపోతే స్వెల్లింగ్స్ ఉండొచ్చు, అబ్రేషన్స్ ఉండొచ్చు, అంటే గీరినట్టుగా కానీ కొట్టినట్టు కానీ రక్తపు గాయాలు ఉండొచ్చు. ఏదున్నా సరే, ఏ మహిళ అయినా సరే కొట్టినప్పుడు కేసు రేపు పెడదామా ఎల్లుండి పెడతామా తర్వాత విషయం. కానీ ముందస్తుగా మాత్రం కొన్ని ఫోటోలు తీసుకోవడం, ఆ వీడియో తీసుకోవడం, ప్రథమ చికిత్స ఒక హాస్పిటల్లో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడం, అట్లాంటివి పెట్టుకొని పెడితే ఏంటంటే ఈ 2 రోజుల తర్వాత గాయాలు మానిపోయినా కానీ సాక్ష్యాలు అయితే ఇవి సాక్ష్యం రూపంలో ఉంటాయి. ఏదన్నా ప్రతి మహిళ కూడా శారీరకంగా కాకుండా మానసికంగా కూడా హింసిస్తూ ఉంటారు. తప్పకుండా మానసికంగా హింసించే హింసలు ఎక్కువ ఉంటాయి. శరీరం మీద కొట్టింది ఆ క్షణాన పోతుంది, కానీ మానసికంగా పెట్టే హింస ఆత్మహత్యకు పురుకొల్పే రకంగా ఉంటారు. బయట ప్రపంచానికి గొప్పగానే కనిపిస్తారు.
ఇంట్లో మాత్రం వేధింపులు చాలా తీవ్రంగా ఉంటాయి. అది భర్త నుంచి భార్యకున్న ఈ రోజుల్లో, భార్య నుంచి కూడా భర్తకున్న అబ్యూజెస్ ఉమెన్తో కూడా చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వైవాహిక జీవితంలో ఉన్న భార్య కానీ భర్త కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చుకొని ఇది కుటుంబం, దీని పరువు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ భంగంగా వాటిల్లకుండా ఎవరి పరిధిలో వాళ్ళుండి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేస్తే ఎలాంటి కేసులు చిన్న చిన్నవి జరిగినా అని సమర్థించుకోవడమా లేకపోతే సర్దుబాటు చేసుకోవడం అనేది అన్ని చట్టాలను ఆశ్రయించిన దానికంటే గొప్ప వెసులుబాటు అండి. కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శిరీష్ గారు. హలో మేడం, నేను శిరీష మేడం. చెప్పండి శిరీష్ గారు. మాట్లాడుతున్నాను. ఓకే. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఓకే. సో ఒక పాప ఉంది, 3 years పాప. సో తను చాలా ఇబ్బంది పెడుతూ మా మరిది ఎవరైతే ఉన్నారో తనని కొట్టడము, తాగేసి వచ్చి చాలా హింసిస్తున్నాడు. సో అది చాలా పంచాయతీలు కూడా చేశాము పెద్దలను కూర్చోబెట్టి. ఓకే. కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా వరకట్నం తీసుకురమ్మని చెప్పి కొట్టడము ఇలాంటివి చేస్తున్నాడు. సో మేము మళ్ళీ సెకండ్ మీ టైం. మరిది గారు ఏం చేస్తుంటారమ్మా? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. మీ సిస్టర్? మా సిస్టర్ వచ్చేసి తను కూడా సాఫ్ట్వేరే, కాకపోతే చిన్న పాప ఉందని ఇప్పుడు చేయట్లేదు జాబ్. ఓకే. కేవలం వరకట్నం గురించేనమ్మా, ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? వరకట్నము కొడుతున్నాడు అండ్ కొంచెం బ్యాడ్ వైజెస్ కూడా ఉన్నాయి అతనికి. ఇంకా కొంచెం నిలదీసేసరికి తనని కొట్టడము, తిట్టడము, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఆడపడుచులు, అంటే వాళ్ళ ఆడపడుచులు రెగ్యులర్ గా ఏమీ చేయట్లేదు, అంటే వాళ్ళ మీద చెప్పడం కాదు, కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ పేరెంట్స్, మదర్ ఫాదర్ ఏం లేరు కానీ మదర్ ఇబ్బంది పెట్టడము అట్లా చేస్తున్నారు. ఇంకా సరే అనేసి మేము 1 year నుంచి తను ఇక్కడే ఉంది మా ఇంట్లోనే. ఓకే. మమ్మీ వాళ్ళ ఇంట్లో. తనకు ఒక పాప అన్నారు కదా? అవునండి. పాప ఎక్కడ ఉంటుంది? పాప తన దగ్గరే ఉంటుంది, మా సిస్టర్ దగ్గరే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకా పాపని చూడడానికి వచ్చి కూడా కొంచెం డ్రింక్ చేసి వచ్చి కొట్టడము, పాపని చూడడానికి వచ్చాను అని చెప్పి అట్లా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. సో దీనికి ఏం చేయొచ్చు మేడం? ఓకే జడ్జ్ గారు. ఇదంతా కూడా క్రూయల్టీ కిందకి వస్తుందండి. క్రూయల్టీ అండ్ డౌరీ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. సో దానికి మీరు 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, తర్వాత సెక్షన్ 3 and 4 ఆఫ్ DP యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో కూడా అది నేరం, పనిషబుల్ అఫెన్స్ అండి. మీరు దాని కింద కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా ఇప్పుడు తను కలిసే ఉంటుందా అండి? ఒక ఇంట్లోనే ఉంటున్నారా? ఇప్పుడు లేదండి, 1 year నుంచి మా ఇంట్లో ఉంటుంది తను, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కానీ ఇంతకు ముందు మాత్రం కలిసే ఉన్నారు. ఇప్పుడు మరి తను మీ ఇంట్లో ఉంటుంది అంటున్నారు, తనకేమైనా మరి డబ్బులు అవి మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తున్నారా? మా పేరెంట్స్ చూసుకుంటున్నారండి, మెయింటెనెన్స్ అట్లా ఏం లేదు. ఓన్లీ పాపని చూడడానికి అప్పుడప్పుడు వచ్చి కొంచెం గొడవ చేయడం చేస్తున్నాడు. పాప ఏమైనా చదువుకుంటుందా? చిన్న పాప అండి, ఇంకా స్కూల్ జాయిన్ చేయలేదు. సో ఇప్పుడు తను పాప మెయింటెనెన్స్ కోసము, తన మెయింటెనెన్స్ కోసము కూడా, ఇప్పుడు ఎలాగో తను జాబ్ చేయట్లేదు అంటున్నారు కాబట్టి తన మెయింటెనెన్స్ కోసము, పాప మెయింటెనెన్స్ కోసం కూడా మెయింటెనెన్స్ పిటిషన్ వేయొచ్చండి. DVC యాక్ట్లో కూడా వేయొచ్చు, 125 కింద కూడా వేయొచ్చండి. అది భర్త యొక్క బాధ్యత కాబట్టి తన ఎలాగో జాబ్ చేస్తున్నారు, ఈమె జాబ్ చేయట్లేదు, తనకి ఈమెని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తను కోర్టులో కేసు వేసుకుంటే తనకి ఎవ్రీ మంత్లీ మెయింటెనెన్స్ చొప్పున వస్తుందండి. ఈవెన్ DVC రిజిస్టర్ చేసినాక ఇంటరిమ్ మెయింటెనెన్స్, అంటే మీరు ఫైనల్ ఆర్డర్ దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు చాలా రోజులు పడుతుంది కాబట్టి వాళ్ళకి నోటీసెస్ వెళ్ళి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆన్సర్ చేసి కౌంటర్ ఇచ్చి ఇదంతా టైం పడుతుంది కాబట్టి మీన్ టైం మీకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేయబడుతుందండి. అంటే వాళ్ళని వినకుండానే ఇస్తారా మేడం? వాళ్ళని వినకుండా కూడా ఇచ్చే అవకాశం డొమెస్టిక్ వైలెన్స్ లో ఉందండి. అది DVC యాక్ట్ లో మనం వినకుండా కూడా ఇవ్వచ్చండి. వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పాల్సి ఉంటుంది కోర్టులో. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ నెసెసిటీ, ఎంత డైర్ నెసెసిటీ ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేయబడుతుందండి. ఓకే మేడం. ఈ కరోనా పీరియడ్ నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు మేడం, అతను సంజాయించినా కూడా వినట్లేదు. సో మీరు చెప్పినట్టు చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా హెల్ప్ చేశారు మాకు, మంచి సజెషన్స్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. జడ్జి గారు, వరకట్న నిషేధ చట్టం అనేది 1950s లోనే మనకు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా తను చెప్తున్న ఇట్లాంటి కేసెస్ మనం చాలా వింటూనే ఉన్నాము. ఈ వరకట్న నిషేధ చట్టం కింద అసలు ఏం చేయొచ్చు, పనిష్మెంట్ ఎలా ఉంటుంది?
పనిష్మెంట్ ఇప్పుడు ఈ వరకట్నం ఇవ్వడం ఎంత తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పండి చట్ట ప్రకారం. సో అందుకని కాకపోతే ఇదంతా కూడా అన్అఫీషియల్ గా జరుగుతూ ఉంటుంది. వరకట్నం కాకపోతే అది వరకట్నం అంటే డబ్బు రూపకంగానే కాదండి, ఏ రకంగా ఆస్తులు, ప్రాపర్టీలు, వాల్యుబుల్ సెక్యూరిటీల పైన సంతకాలు పెట్టించుకోవడము, థ్రెటన్ చేయడం, బెదిరించడం వాళ్ళని, లేకపోతే విడాకులు ఇస్తా అని చెప్పడం, లేకపోతే ఇంటి నుండి గెంటేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారండి. సో వీటికి కూడా ప్రతిదానికి కూడా మనం 498A తో పాటు సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ సెపరేట్ గా కేసు వేసుకోవాలండి. కేసు వేసుకుంటే ఆ కేసులో అప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ అంటే డబ్బులు ఇచ్చినట్టు వీళ్ళు చాలా కేసులు ఎట్లా ఇదవుతున్నాయంటే వాళ్ళు ఎలాంటి సాక్ష్యం ఉండదు. పెళ్లిలో డబ్బులు ఇస్తారు, కట్నం ఇస్తారు, బంగారం కొనిస్తారు, అన్ని కొనిస్తారు, కానీ దానికి సంబంధించిన రిసిప్ట్లు కానీ అలాంటివి ఏం పెట్టరు. సో అక్కడ ఏంటి ఎవిడెన్స్ లేకుండా పోతుంది. సో అట్లాంటి ఎవిడెన్స్ అనేది వీళ్ళు పెట్టుకోవాలండి. అంటే ముందస్తుగా ఎవరు ఊహించరు నాకు చెడు జరుగుతుంది అని, కానీ అలాంటి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు అన్నప్పుడు అక్కడ నుండి హరాస్మెంట్ అనేది చాలా తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈమె చాలా సఫర్ అవుతుంది, ఉండలేని పరిస్థితి ఉంది, ఇంకా కలిసి ఉండే సమస్య లేదు అనుకున్న సందర్భంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా వరకట్నం తీసుకున్నందుకు జైలు శిక్ష ఉంటుందండి. ఇంతకుముందు కాలర్తో మీరు మాట్లాడుతున్నప్పుడు డివిసి కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అలాగే 125 సిఆర్పిసి కింద కూడా వేసుకోవచ్చు అన్నారు. అంటే అది ఎలా అంటే రెండు సపరేట్ గా వేసుకోవాలంటారండి? 125 సెపరేట్ వేసుకోవాలండి. అయితే ఈ ఒక దాంట్లో వచ్చింది అని ఇంకో దాంట్లో ఇవ్వకూడదు అనేది లేదండి. రెండిట్లో మెయింటెనెన్స్ రెండిట్లో వేసుకోవచ్చు అండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో వేసుకోవచ్చు, అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి, కోర్టు ముందు చెప్పాలి. మాకు పలానా చోట మేము మాకు ఈ కేసులో మాకు ఇంత మెయింటెనెన్స్ వస్తుంది, నెలకు 5,000 ఇస్తున్నారు, కానీ మాకు అది సరిపోవట్లేదు, కాబట్టి మేము మళ్ళీ డివిసి కింద మేము ఇంత వేసుకుంటున్నాము, నాకు ఇంత నెసెసిటీ ఉంది అనేది వేసుకుంటారు. అట్లా వేసినప్పుడు చూస్తామన్నమాట వీళ్ళ నీడ్స్ ఎంత ఉంది, ఆ రెస్పాండెంట్ ఎవరైతే హస్బెండ్ ఉంటాడో అతని పరిస్థితి ఏంటి, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేస్తారండి. బోత్ పార్టీస్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. చేసినప్పుడు వీళ్ళకి ఎంత ఉంది ఆదాయం, వీళ్ళకి ఎంత ఉంది, ఈమె ఆస్తులు ఏంటి, అతని ఆస్తులు ఏంటి, సో దాన్ని బేస్ చేసుకొని ఆమెకి ఎంత ఆమె అత్తగారింట్లో ఉన్నప్పుడు ఎలాంటి సుఖ సంతోషాలతో ఎంత వైభోగంగా ఉందో అలాంటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఉండాలన్నమాట. ఏదో మెయింటెనెన్స్ అంటే నామినల్ గా ఇవ్వడం కాదు. ఆమె లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసింది అనుకోండి అత్తగారింట్లో, ఆమెకు మెయింటెనెన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ఇచ్చాం కదా అని అందులో ఇవ్వకూడదు అనేది ఏం లేదు. 125లో మెయింటెనెన్స్ వస్తున్నా కూడా అందులో ఇంత వస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎంత ఇవ్వాలి అనేది కోర్టు నిర్ణయిస్తుందండి. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, మనోవర్తి అనేది విడాకులు తీసుకోకుండా కూడా పొందొచ్చా? మనోవర్తి అంటే మెయింటెనెన్స్ అండి. విడాకులు తీసుకోకుండా ఇప్పుడు చేసేదంతా కూడా విడాకులు తీసుకోకుండా కలిసి ఉండకుండా విడిగా ఉంటున్న వాళ్ళు విడాకులు పొందకుండా వరకు రెండో మ్యారేజ్ అయినంత వరకు ఒక మహిళకి మనోవర్తి మెయింటెనెన్స్ చేయడానికి చట్టాలు రూపొందించబడ్డాయి. సపోజ్ ఒకటే ఇంట్లో ఉంటున్నారు అంటే ఒకటే ఇంట్లో విడివిడిగా ఉంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనోవర్తి పొందడానికి అవకాశం అంటే ఉమ్మడిగా లేనంత వరకు అడగడానికి లేదు. ఓకే అంటే ఓకే 4 గోడల మధ్యన వాళ్ళంతా కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా కలిసి ఉన్నంత వరకు అడగడానికి లేదు. కానీ వాళ్ళతో సంబంధం లేకుండా అదే ఇంట్లో సెపరేట్ గా ఏర్పడతారు అంటారు కదా, అట్లా సెపరేట్ గా ఉన్నప్పుడు కానీ ఇంకా విడిగా ఉన్నప్పుడు కానీ ఈ మనోవర్తి మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది. అట్లా ఆమె రెండో పెళ్లి చేసుకున్నంత వరకు, ఒకవేళ విడాకులు అయిపోయినాక కూడా రెండవ పెళ్లి చేసుకున్నంత వరకు మెయింటెనెన్స్ ఇస్తూనే ఉండాలి. అది ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు రూపొందించినటువంటి పద్ధతి అండి. ఒకవేళ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఈ మొదటి భార్యకి మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఈ అడుగుతున్నది భార్య కాబట్టి భార్య రెండో పెళ్లి చేసుకున్నంత వరకు లేకపోతే ఆమె మరణించినంత వరకు రెండో పెళ్లి చేసుకోకుండా విడాకులు అయినాక కూడా మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉందండి మనోవర్తి. ఓకే ఓకే జడ్జి గారు, అలానే ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇలాంటి మహిళలకి, ఇలా గృహహింసకి గురి కాబడుతున్న మహిళలు కావచ్చు, వరకట్న వేధింపులకి గురి కాబడుతున్న మహిళలు కావచ్చు, ఎలాంటి మహిళలైనా సరే రక్షణ ఎలా పొందొచ్చు?
వీళ్ళు ప్రతి కోర్టులోనే ఉంటుందండి. కోర్టులోనే న్యాయ వ్యవస్థ సంస్థ ఒకటి ఉంటుంది. దాని కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ ఉంటారు, కొన్ని వాలంటీర్స్ ఉంటారు, డిఫెన్స్ లాయర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి మాకు ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు రైట్ వే ఆఫ్ గైడెన్స్ ఇస్తారు. తర్వాత కాంపెన్సేషన్ కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయండి. చాలా కేసెస్లో వీళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళు కూడా బేసిక్గా ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇప్పియాలి అనే దానిపైన కూడా వీళ్ళు ఇప్పిస్తారండి లీగల్ ఎయిడ్ వాళ్ళు ఎలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాంటి కేసు పెట్టకపోయినా పర్వాలేదు, సఖీ సెంటర్స్ని సంప్రదించకుండా కూడా డైరెక్ట్గా మనం న్యాయ సేవా వెళ్ళొచ్చు. న్యాయ సేవా సంస్థకి వెళ్ళొచ్చండి. అది న్యాయ సేవా సంస్థ ఉన్నదే ఇలాంటి బాధితుల కోసం, వీళ్ళకి రక్షణ కల్పించడం కోసం. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, అలాంటివి తెలియదు. న్యాయ సేవా సంస్థని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ వేగా గైడ్ చేస్తారు. ఓకే, ఏ ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వాళ్ళు మెయింటెనెన్స్ పొందాలంటే వాళ్ళు ఎలాంటి పిటిషన్స్ వేసుకోవాలి. ఈవెన్ వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు అనుకుంటే కూడా అప్పటికప్పుడు వాళ్ళకి లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ అపాయింట్ చేసి, కౌన్సిల్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారానే కేసులు వేపిస్తారండి. ఓకే, అలాగే ఒక చిన్న డౌట్ అండి, సఖీ సెంటర్స్ కేవలం కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమేనా, ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమేనా, లేదంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తారా? ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తారండి. కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు, అంటే ఇప్పుడు ఒక స్త్రీని ఉన్న పలంగా ఇంట్లో ఉండి వెళ్ళగొట్టేస్తే తనకి షెల్టర్ ఇస్తారు. కొన్ని డేస్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. తనకు అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, మెడికల్ ఎయిడ్, తర్వాత మానిటరీ రిలీఫ్ ఏం కావాలి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారండి. కొన్ని డేస్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ కౌన్సిలింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, దాదాపు కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి చేయడానికి ట్రై చేస్తారు. ఇద్దరు భార్యాభర్తల్ని పిలిపించి అప్పటికి అవ్వట్లేదు, ఇంకా తన ఎటు వెళ్ళే దారి లేదు అనుకున్నప్పుడు వాళ్ళు షెల్టర్ ఇప్పిస్తారండి. షెల్టర్ హోమ్స్ ఉంటాయి, షెల్టర్ హోమ్స్లో షెల్టర్ ఇప్పిస్తారు. ఓకే, అలాగే లాయర్ గారు, ఈ మనోవర్తి అనేది ఒకసారి జడ్జ్మెంట్ వచ్చేసిన తర్వాత ఇంత ఇవ్వాలి మీరు అని చెప్పిన తర్వాత చాలామంది కొన్ని నెలలో లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇచ్చేసి ఆపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, మనోవర్తి ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇట్లా ఆపేసినా కానీ కొంతకాలం కట్టకపోతే ఏరియర్స్ అమౌంట్ క్లెయిమ్ చేయడానికి కూడా చట్టంలో రూపొందించబడ్డదండి. ఒకవేళ సరిపోతలేదు, అవసరాలు పెరిగినాయి, అవతల భర్త స్టేటస్ పెరిగింది, ఇన్కమ్ సోర్స్ పెరిగింది, వీళ్ళకి కూడా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు, లేకపోతే ఈమెకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, మెయింటెనెన్స్ ఇంకా ఎన్హాన్స్ కావాలి, ఎన్హాన్స్మెంట్ కోసం పెంచుకోవడానికి పిటిషన్ వేసుకోవచ్చు. ఒకవేళ అతను ఇవ్వకుండా కొన్ని నెలలు కావాలని జాప్యం చేసినా కానీ ఏరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ అనేది లేదండి. ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కట్టట్లేదు అన్నప్పుడు ఏరియర్స్ అమౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వేసే ప్రతిసారి కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే 2-3 సంవత్సరాలకు వెయిట్ చేస్తుంటారు. కానీ అంత ఎక్స్క్యూజ్ కూడా చేయొద్దు. 1 year లోపల ఏమన్నా ఉంటే 6 నెలలు, 7 నెలలు, 3 నెలలు ఆగిన తర్వాత ప్రతి సంవత్సరం లోపల ఒక పిటిషన్ వేసుకుంటుండాలి. అతనికి బర్డెన్ కాదు, బర్డెన్ కాకుండా ఉంటుంది, టైం డ్రాగ్ కాకుండా ఉంటుంది, ఈమె కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఆమె అవసరాలు ఆమె మీట్ కావడానికి కావాలి. అది ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కాబట్టి ఇంటిని నడుపుకోవడానికి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని చదివించుకోవడానికి, ఆహారం ఇవన్నీ కూడా, రెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏరియర్స్ వరకు ఇవ్వట్లేదు. ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే శాలరీ డిడక్షన్ ప్రొవిజన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. అట్లా కాకుండా కొంతమంది ప్రైవేట్ బిజినెస్ అట్లాంటి వాళ్ళు కూడా కోర్టు చెప్పినప్పుడే అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి, అకౌంట్లో డైరెక్ట్ డిపాజిట్ చేస్తారని కూడా చెప్పేస్తుంటారు. అట్లా ఒకసారి ఆర్డర్ అయిన తర్వాత దాదాపుగా ఇంటెన్షనల్గా ఎవరైతే ఉండరో కానీ కావాలని కొంతమంది సతాయించాలి, వేధించాలనే ఒక ధోరణితో చెప్పుడు మాటలు విని కూడా సతాయించాలనుకుంటారు. అలాంటి వాటిని ఏరియర్స్ పొందొచ్చు, ఎన్హాన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, జడ్జి గారు, భార్యకి తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి శిక్షలు ఉన్నాయి? భార్యకి అంటే భార్య బతికి ఉండగానే, వీళ్ళ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకుంటే బైగమి అవుతుందండి అది. సో దానికి కూడా 494 IPC కింద పనిషబుల్ అఫెన్స్ అండి. ఒక భార్య బతికి ఉండంగా భార్య కన్సెంట్ లేకుండా అతను రెండో వివాహం చేసుకున్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుందండి. సో అది చేసుకోవడం అనేది నేరం. అదొక గ్రౌండ్ కూడా అండి, డైవోర్స్ ఇవ్వడానికి కూడా అదొక గ్రౌండ్ కూడా
ఈ లేడీకి ఉంటుందండి. అది కూడా ఒక రకంగా గృహహింస కిందే వస్తుంది. అది గృహహింసనే అండి, ఖచ్చితంగా గృహహింసనే. భార్య ఉండగా తన బాగోగులు చూసుకోకుండా తనను వదిలేసి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా అది ఈమె మానసికంగా చాలా కుంగిపోయి ఉంటుంది కదండి. సో అది కూడా దాని కిందగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా ఈమెయిల్ ఐడి nyaseva@ettv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.